అండి. ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందంటే మా అత్త వాళ్ళ తరంలో ఎక్కువ రాయి ముద్ద తినేవాళ్ళు. మనం కొంచెం చిన్నగా ఉన్నప్పుడు తగ్గితా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హెవీగా రాయి సంగటి, కొర్రలు, ఆరలు అన్నీ తింటున్నారు. ఎందుకు తెలుసా? ప్రోటీన్ ప్రాబ్లం. అందరికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రావడం వల్ల మళ్ళీ పాతకాల పద్ధతులు అయితే పోతున్నారు. అయితే సంగటి తినాలంటే కష్టపడినక్కర్లేదు. అప్పట్లా పొంగిపోవడము, సెరవలు చేయలేరు కొంతమంది. నేను చేసే పద్ధతిలో చేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాసు బియ్యం అయితే 3 గ్లాసులు నీళ్లు కొట్టి బాగా మంచిగా బియ్యం పెట్టుకొని, ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టేసి జస్ట్ 3 విజిల్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. 10 నిమిషాలకు ఈజీగా సంగటి అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా మంచిగా ఉంటుందో. ఆ తర్వాత కొంచెం విజిల్ అంతా కొంచెం గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఉంటే మొత్తం అయిపోద్ది. మూత తీసి పిండి పోసి ఆ వేడినప్పుడే మూత ఉల్టా పెట్టేస్తే పిండి కొంచెం మగ్గుతుంది. జుట్ ఇలా ఎంపుకోవడమే, సింపుల్. వెళ్ళిపేస్తానండి. అయితే వెళ్ళిపేసిన వెంటనే టైం అయిపోద్ది. అప్పటికే మేము రావడమే లేటు, ఇంకా లేట్ చేయకోకుండా తినాలి కాబట్టి ఇదిగో మేమిద్దరం గుడ్డు దోశ తిన్నాం కదా. మా అత్తయ్య తినలేదు గుడ్డు దోశ. మరి ఆంకు కానీ తగ్గిపోయింది కదా, మనం తిని ఆంకు పెట్టకపోతే ఎట్లా? అందుకోసమని 2 గుడ్లు అయితే ఉడకబెట్టమని చెప్పి నాకు ఫోన్ చేసి ఆల్రెడీ. ఇదేంటో తెలుసా? దాదాపు ఇది పొలంలో దొరుకుతుందండి. ఎప్పుడంటే అప్పుడు దొరికేది కాదు. ₹1,00,000 పెట్టినా టైం లేకపోతే, అంటే ఈ టైంలో కాకుండా సీజన్ లేకపోతే దొరకదు. అందుకే ఈ సీజన్లోనే తినాలి. ఇది మా అత్తయ్య గారికి ఈరోజు నేను పెట్టిన భోజనం. మా అత్తయ్య గారికి కాదు, మేము కూడా తినే భోజనం ఇదేనండి. ఇదైతే చాలా స్పెషల్, సంవత్సరం ఒక్కసారి దొరుకుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఈ ఆకు పేరు వచ్చేసి దాదాపు చాలా మంచిది. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న.